రైతుకు భరోసా 7 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు 905 కోట్లు విడుదల చేసిన సర్కార్ 2,64,000 మంది రైతుల ఖాతాల్లో జమ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 7 ఎకరాల వరకు రైతు బంధు పడ్డదంటున్నారు. దయచేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చూడండి, మీరు తెలంగాణలో భూములు ఎంతెంత ఎవరెవరి చేతిలో ఉన్నాయన్నది. మెజారిటీ రైతులు 90% పైగా రైతుల చేతిలో జస్ట్ ఒక 5 ఎకరాల లోపు భూమే ఉన్నది. 5 ఎకరాల భూమే ఉన్నది. ఇక మిగతాదంతా 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళంతా తక్కువ మంది. ఇక 10 ఎకరాల వరకు కొంత మెజారిటీ వరకు ఉంటుంది. 10 ఎకరాల తర్వాత ఇక పెద్ద పెద్ద రైతులదే ఉంటుంది, చాలా తక్కువ. సో నిన్న 7 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చిరట, 905 కోట్లు రిలీజ్ చేసిరట. నిజమేనా? పడ్డదా మీకు అందరికీ? 7 ఎకరాల వరకు రైతు భరోసా పైసలు పడ్డాయని అంటున్నారు. వచ్చింది అన్న ఎన్ని ఎకరాలకు బ్రదర్? కృష్ణ 9 రోజుల్లో 9,000 కోట్లు వేసేస్తామని అంటున్నారు. ఇప్పుడు 7 ఎకరాలు నిన్న పడ్డదట, 7 ఎకరాల వరకు. మరి ఇప్పుడు ఇవాళ ఎన్ని ఎకరాల వరకు వేస్తారన్నది చూడాలి. శ్రీరామ్ నో అట, పడలేదట. ఎన్ని ఎకరాలు? వెరీ గుడ్ మార్నింగ్. సెవెన్ ఎకర్స్ అట, కృష్ణాది 7 ఎకర్స్కి పడ్డదట. చింటూ 7 ఎకర్స్ పడ్డదా పడలేదా? విష్ణువర్ధన్ బూర్లా రాలేదట, 2 ఎకరాలకు ఎప్పుడో వచ్చింది. కేశవ నిఖిల్ రాలే. వచ్చిందన్న వడ్ల బోనస్ ఎక్కడ అన్న? నెల్ల శంకర్ వడ్ల బోనస్ ఇంకా చాలామందికి రాలే. లాస్ట్ టైం కూడా రాలేదట. లాస్ట్ టైం 3 ఎకరాలు 4 ఎకరాల దగ్గర ఆపేసినట్టున్నారు కదా, అసలు రాలేదా? 6 ఎకరాలకు వచ్చినాయి. వెంకటేష్ వెంకీ, చైతన్ రెడ్డి ఎస్ వచ్చింది. 4 ఎకర్స్ వరకు వచ్చిందట. నాకు 4 ఎకరాలు ఉంటే 1.5 ఎకర్స్కి ఇచ్చిరట. అట్టెట్లా? ముఖేష్ యాదవ్ 4 ఎకర్స్ పడ్డదట. లాలు పడ్డాయి రైతు బంధు. 6.5 ఎకరాలకు పడ్డాయి అన్న రైతు భరోసా. సింగం వెంకీ అన్న మీ నెంబర్ కావాలి. నా నెంబర్ ఏం చేసుకుంటారు బ్రదర్? మొత్తానికి భూమి లేనోని పరిస్థితి ఏంటన్నా? మొత్తానికి భూమి లేనోడిని ఆ భూమిని పాతి పెట్టినాయి ప్రభుత్వాలు, ఆ భూమిలోనే పాతి పెడుతున్నాయి. 6 ఎకరాలకు ఇంకా రాలేదట. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్పై మాట్లాడండి. 5 ఎకరాలకు పడ్డాయి. 7 ఎకరాలకు కూడా పడ్డది అంటున్నారు. మల్లేష్ 7 ఎకరాలకు పడ్డదట. మోహన్ 3 ఎకర్స్ రాలేదట వికారాబాద్లో. శ్రీశైలం మరి అడిగారా మీ అగ్రికల్చర్ ఆఫీసర్లని, లోకల్ లీడర్లని ఎవరినైనా ఎందుకు రాలేదని? 7 ఎకర్స్కి పడ్డదన్న రేవంత్ అన్న, థ్యాంక్ యూ. రాజేందర్ రాజ్ 7 ఎకర్స్కి పడ్డదట. రఘు గారు విలేజ్ ఏంది ఎక్కడ? కేబీఆర్ పార్క్ పేరు మార్చాలి. కేబీఆర్ పార్క్ పేరు తక్షణమే మార్చాలి. ఆ కేబీఆర్ కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని తక్షణమే తొలగించాలి. 7 ఎకర్స్కి నో. మహేందర్ రెడ్డి 3 ఎకర్స్కి పడలేదన్న రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల్లో వినీల్ రెడ్డి. కారణం ఏంటి మరి? 6 ఎకర్స్ ఇంకా రాలేదు. కడవెండిలో ఇంకా 6 ఎకరాలకు రాలేదట. ఇంతకు ముందే పడ్డదట. నరేందర్ రెడ్డి అన్న మీరంటే ప్రాణం అట. వద్దు నాయన, ఇట్లాంటి స్టేట్మెంట్లు వద్దు. నేనంటే ప్రాణం. యాసంగి పరిస్థితి ఏంటన్న? అది అయిపోయింది కదా, దాని గురించి మాట్లాడకండి, అడగకండి కదా. అది వెనకకే పోయింది. అది ఆ పైసలు ఆన్లైన్లో కలిసి ఆ రుణమాఫీ దాంట్లో కొంత అటు ఇటు పోయింది. అన్న రైతు బంధు ఉచితాలు బంద్ చేయాలి. ఇప్పుడు రైతుకు మద్దతు ధర ఇవ్వాలి. పంట నష్టపోతే రైతు దిక్కులేనోడు అవుతున్నాడు. రైతుకు ఆ పంట నష్టపోయిన పథకాన్ని, ఆ పంటల బీమా కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా అని, అది సరిగ్గా లేకపోతే దానికి ఇంకా కొంత యాడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక బలమైన పథకాన్ని తయారు చేయాలి. చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇంతవరకు దాన్ని పెట్టలే. కేసీఆర్ ఫామ్ హౌస్లో రైడ్ చేయాలట, ట్యాపింగ్ వస్తువులు దొరుకుతాయట. చేస్తారు. నాకు 4 ఎకరాలు పడ్డదట. అన్న రైతు బంధు తీసేయాలన్నట. 2 ఎకర్స్కి పడలేదట. అమరేందర్ రెడ్డి కనీసం మొత్తానికి భూమి లేనివాడికి 1 ఎకరం అన్నా ఇవ్వాలి. అట్లా ఇవ్వచ్చు. భూమి లేని వాళ్ళకి భూమి పంచడానికి సరిపడా భూమి మన దగ్గర ఉన్నది. ఆ భూమి మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్స్ అయిపోతున్నాయి, మొత్తం మాఫియాల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏం తక్కువేం చేస్తలేడు. ఆయన లైన్లో ఆయన చుట్టూన్నోళ్ళు, ఆయన ఉన్నోళ్ళు, మంత్రులు గింత్రులు అంతా లేపవతల పడేస్తున్నారు. భూదాన్ ల్యాండ్స్
తారామతిపేట అబ్దుల్లాపూర్ మెట్లో గొడవలు అవుతున్నాయట. ఓకే, కార్తీక్ రఘు గారు జీడిమెట్ల జూనియర్ కాలేజ్ విజిట్ చేయండి. ఏముంది అక్కడ? మాకు 6 ఎకరాలకు వచ్చింది రఘు బ్రదర్. రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పటికీ నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించేది ఏముంది, ఎట్లున్నదో గట్లనే ఉన్నదో అనిపిస్తున్నది. ఈ పరిపాలనతోని రాష్ట్రం ఏం డెవలప్ అవ్వదు, భవిష్యత్ నిర్మాణం జరగదు, ఇంపాసిబుల్. ఫస్ట్ మీరు ఓల్డ్ తెలంగాణ తల్లిని తీసి ఇప్పుడు తెలంగాణ తల్లి పెట్టండి. పెడతా ఇది సాంగ్లో వాళ్ళు ఫోటో చేంజ్ చేయలేదు అంటున్నారు, గుర్తించినాం. అది స్కాలర్షిప్ గురించి మాట్లాడండి. 5.3 ఎకరాకి ఇప్పుడే పడ్డదన్న, 8 గంటల 10 నిమిషాలకు పడ్డదట. 7% ఉన్న రైతులకు 20% రైతు భరోసా. మోదీ 2000 ఏందో అర్థం కాలే నాకు. 4 ఎకరాలకు పడ్డాయి. రైతు బంధు తీసేయాలి, విద్యా వైద్యం ఫ్రీ చేయాలి. నిన్నటి ప్రోగ్రామ్ జాబ్ క్యాలెండర్ మెయిన్ పేజీలో లేదా? ఎవడు రాయడు, ఎందుకు రాస్తారు? రాయరు, ఎవడు రాయడా, అసలు ఆ వార్తే రాదు. అంత పెద్ద ధర్నా జరిగింది నిన్న నిరుద్యోగ సభ, కనీసం ఒక్క పేపర్లో అయినా వార్త రాలే. ఏమన్నా చిన్నగా ఏదైనా మూలక ఆడియో ఏమైనా రాశారేమో కానీ మెయిన్ పేజీలో అయితే లేదు. రైతులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి ప్లీజ్. నిన్నటి ధర్నా గురించి మాట్లాడండి అన్న. ఎంప్లాయ్మెంట్ మనమే కదా లైవ్ పెట్టింది. మనం లైవ్ పెట్టినంతో పాటుగా మన లింకుని మిగతా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చి ఇంకా దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినాం మనం. మిగతా వాళ్ళు ఎవరు అక్కడ లైవ్ పెట్టలే. మన లైవ్ కిట్ ద్వారానే లైవ్ ఇచ్చి వితౌట్ వాటర్ మార్క్, వితౌట్ లోగోని మిగతా కొన్ని ఛానళ్ళకు కూడా మనం ఇవ్వడం జరిగింది. స్కూళ్ళ మీద మాట్లాడండి. 22 గుంటలకు ఇంకా రైతు బంధు రాలేదట పాపం. 2 లక్షల దాకా మాఫీ కాలేదట, రుణమాఫీ. పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూలు ఉన్నాయట. 2 ఎకరాలకు నో రైతు బంధు, రంగారెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ మండల్. సో ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలవి, చాలా దారుణమైన పరిస్థితి. 500 బోనస్ గురించి మాట్లాడండి. రఘు గారు జీడిమెట్ల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ విజిట్ చేయండి తప్పకుండా. ప్రాచీన మందిరాల గురించి మాట్లాడండి. అవి కూడా దొబ్బేస్తున్నారు కదా, అవి కూడా కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అసైన్ ల్యాండ్స్. ఆకునూరు మురళి సార్, కోదండరామ్ సార్ మా నిరుద్యోగుల గురించి మాట్లాడట్లేదు అన్న, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన ఆకునూరు మురళి గారికి ఒక పని అప్పచెప్పారు. ఆయన పని ఆయన చేస్తున్నాడు, చేయనిద్దాం. ఆయన పని ఆయన చేయనిద్దాం. ఆయన ఏదో స్కూళ్ళ మీద ఏదో మోడల్గా ఒక 2-3 మండలాలు తీసుకొని ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటూ పోతే ఎవడు చేయాలి అక్కడ పని? కొద్ది రోజులు అవకాశం కల్పిద్దాం. ఆయన రేపు పొద్దున ఉన్న సిచ్యువేషన్ని ఇది అయితలేదు కాలేదన్నప్పుడు ఆయనే బయటకు వస్తాడు. ఇప్పుడు ఆయన మీద అసలు ఆయన కరప్టెడ్ అనో లేకపోతే ఆయన జీతం తీసుకొని పని చేయడానో ఇంకేదన్నా ఆయన మీద ఆరోపణ ఉందా? లేదు కదా. ఏదో ఒక ప్రాజెక్ట్ని ఒక పని ముందలేసుకున్నాడు, ఏమైనా అవుతుందేమో అని చూస్తున్నాడు. ఒకవేళ ఆయన ఒప్పించి డిమాండ్ చేసి కొంత సాధించగలిగితే ఒక 10 మందికి న్యాయం జరుగుతుంది కదా, ఏదో ఒక పని జరుగుతుంది కదా. ఇక్కడ ఎవడు లేకపోతే ఎవడు ఏం చేయకపోతే ఇంక చేసేది ఎవరు? మనం ఇట్నే మాట్లాడుకుంటూ ఇట్నే రోడ్ల మీద తిరిగితే కాదు కదా. ఎవరో ఒకరు పని చేస్తున్నారు, చేయనివ్వండి. ఒకవేళ అప్పుడు కూడా ఇంకా కాలేదు అన్నప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఖచ్చితంగా మాట్లాడాల్సిన రోజు వచ్చినప్పుడు ఇంకా ఎందుకు అక్కడ ఉన్నారు, ఆడ ఏం అయితేనే లేదు కదా, మీరు అక్కడ కూర్చున్న పని అయితే లేదు కదా అని మనం ఒక టైం పెట్టుకొని ఆనాడు మనం మళ్ళీ మాట్లాడదాం. కోదండరామ్ ఎట్టిపోయిండు. ఇప్పుడు కోదండరామ్ గారు అంటే ఆయన ఆల్రెడీ ఆ పదవిలో ఉన్నాడు, ఆయన ఆ పార్టీతో సమానంగానే ఉన్నాడు. కానీ ఆయన కూడా నేను అనుకోవడం కొంత అసంతృప్తిగానే ఉన్నాడు. నాకు తెలిసిన సమాచారం మేరకు కొంత అసంతృప్తిగానే ఉన్నాడు. ఆయన కూడా అతి త్వరలోనే ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి పెంచే కార్యక్రమాలను చేపట్టబోతున్నారని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. వెటర్నరీ డిపార్ట్మెంట్ OS2 ప్రమోషన్ అట. సో చాలా సమస్యలు ఉన్నాయి. రఘు హ్యాస్ టు బికమ్ 1 month CM ఫర్ తెలంగాణ అట. వడ్ల డబ్బులు పడట్లేదట. వై దిస్ తెలంగాణ గవర్నమెంట్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్? చెయ్యరు, ఎందుకంటే ఆ హెల్త్ అండ్
ఆ విద్యకు సంబంధించిన స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ ప్రైవేట్వి వాళ్ళే కాబట్టి. మురళీ సార్ని ఇంటర్వ్యూ చేయండి, తప్పకుండా చేస్తా. అబౌట్ పొంగులేటి స్కామ్స్ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాం. పొంగులేటి గురించి అత్యంత ప్రమాదకరమైన శక్తుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరు. మీరు రాసి పెట్టుకోండి. మీరు కావలసినంత బిజినెస్ని కథం పట్టిస్తున్నాడు. అధికారంలోకి రాగానే బిల్లు ఎత్తుకపోయిండు రైతు బంధు పైసలు. ఇప్పుడు అధికారంలో మంత్రి పదవితో చాలా సైలెంట్గా పని కానిచ్చేస్తున్నాడు. మీరు ఎక్కడైనా పొంగులేటి కనిపిస్తున్నాడా చూడండి. ఎక్కడైనా పొంగులేటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడా పొలిటికల్గా? నో. ఆయనకి క్లియర్గా అర్థమైంది ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో, ఏమవుతుందో, తర్వాత ఎవడొస్తాడో, మనకు కావాల్సిన పని మనం చేసుకోవాలి. ఆయన కొడుకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడు. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ని చాలా పక్కాగా పకడ్బందీగా తెర వెనుక చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.